గడ్డి మేలు కూడా అయితే అయిపోయింది అనమాట. ఇక బయలుదేరుతాను, బైక్ కూడా పోయి అది అన్లోడ్ అయితే చేయాలి. ఉరలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి, చిన్న చిన్నగా అయితే ఎక్కుతాను అది. ఎందుకంటే లటికల్ టక్క పోయినాం అనుకో, ఇక మనం గంట 2 గంటల ప్రయత్నం అంతా దీన్నే విఫలమవుతాం అనమాట. ఎందుకని చెప్పి నిమ్మలంగా పోతాను. ఇక ఇటు అన్న అయితే ఉన్నాయి, అయితే ఇక టక్ వేసినాం అనమాట. టక్ అయిపోయింది. ఇక గంట సేపట్లో అయితే అయిపోయింది లోడ్ చేసుడు అయితే. అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్. ఇలా లాగా వచ్చేసిందంటే గడ్డి కట్టలు పోవాలి, పోవాలి, పోతాను కూడా. నేనైతే రెడీగా ఉన్నా. అమ్మ వాళ్ళు ఇట్లా వస్తారన్నారు, వాళ్ళని తీసుకుని పోవాలి. మరి వెనక మళ్ళీ కంటిన్యూ చేస్తా. మొత్తానికైతే మన పాయింట్ కాడికి అయితే వచ్చినాం, గడ్డి కట్టల కాడికి అయితే వచ్చినాం అనమాట. ఇక అటు ఇటు అయితే ఇక గడ్డి కట్టలకి అయితే పెడతాను బండి. ఒక్కడ పెడితే ఇక మనం చుట్టుపక్కల అయితే వేసుకొచ్చుకోవాలి. అందుకే ఒక్కడ పెడతాను. ఇక అటు ఇటు తిప్పుతాను. మనం చెరువులు అన్నమాట ఇది. అలా గుట్ట ఊపిస్తాను. ఇక గుట్ట కింద చెరువు ఉంటుంది. గుట్ట కింద అంటే మధ్యలో బాట ఉంటుంది. దీటేడాను అన్నమాట. తిప్పుతాను బండి అయితే. ఇక ఊరాలు అయితే చిన్నగా ఉన్నాయి, మళ్ళీ చిన్నగా ఉన్నాయి. ఊరాలు అయితే పెద్దగా ఉన్నాయి. ఇట్లా తిప్పుతాను చూడ. అన్న కోపం వచ్చింది అనమాట. ఇంతసేపు ఆ ఊరాలకి దించి అప్పుడు వీడియో అయితే ఏం దిగలే అనమాట. ఇక చిన్నగా అయితే వచ్చినాం. ఇక మళ్ళీ దాకా అయితే వచ్చినాం. ఆల్రెడీ బాడీలో ఒక కోర్స, పైన ఒక కోర్స అయితే వేసినాము. మనం మెలుగేది అయితే ఊరు పక్కనే అనమాట. ఊరు పక్కన ఒక ఎకరం చెలుకున్నది, ఎకరం పొలం ఉంది. ఎకరం పొలం పక్కన అయితే మెలుగుతాను. ఆల్రెడీ రెండు సార్లు అయితే వేసినాం. ఒకటి బాడీలో పడ్డది, ఒకటి పైన పడ్డది. ఇక బండి అయితే దిగుతాడు, మీదికి పెట్టాలి బండి. అందుకే తీసి అయితే మీదికి పెట్టాలి. సరే, నాకు తెలిసి వీడియో ఆన్ చేసే ఉన్నాను. సుజన్ దారాలు ఉన్న బాబా తెచ్చుకొని దీనికి గుంజి అక్కడ ఆడి గుంజి కట్టుకోవాలి కట్టకు. కానీ పచ్చుకునే అవి కొద్దిగా కదా కట్ట గట్టిగా లేదురా. మనది గట్టిలు డోలర్ గట్టికుంటే కట్టలు బరువు ఉంటాయి. అది డోలర్ అని అందుకే డోలర్ కట్ట పెడతాం. ఎంత రూపాయలు చేసినా ఊరులే అది గట్టి కూడా రామన్నారు. ఎక్కడే లేకపోతే వస్తారు. ఇప్పుడు అవతలి వేసుకోద్దామా? అవతలి కూడా అన్నిటికరాలి ఇలాగే సారీ. అన్ని పట్టట్టున్నాయిగా. గివైపోమా ఇవి పాడు కానీ ఎన్ని ఉన్నాయిరా? గివే దీపో ఈ 4 ఉన్నాయిగా. పెట్టుకరాపో అటు పోదాం. మనం గడ్డి కట్ట లేతాని అయితే ఊళ్ళో నుంచి ఒక కుక్క వచ్చింది. ఇక అదైతే జూ అని అనగానే వచ్చి ఆడుకుంటుంది. మా డాడీ బెదిరించిండు, పోతుంది. అది ఇక మనకైతే మొత్తం అయితే అయిపోయింది. ఇక తాళ్ళు గిట్ట అన్ని గుంజినాం. ఇక తాళ్ళు అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి, బండి కుండ్లు కూడా తక్కువనే ఉన్నాయి. మొత్తం అయితే గుంజినాం. అటో ఇటో కష్టపడి కింద మీద పడి అయితే ఇక దీనికి అయితే కట్టినాం. మొత్తం కంప్లీట్ అయితే అయింది. ఇక బండి అయితే బయటికి వెళ్తుంది. ఇక డబ్బు అయితే ఆట ఆడుతుంది అనుకోర్రి.
జప్ప వెళ్తాను అనమాట. పొలాలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక లోడ్ అయితే మొత్తం వెనక్కి వచ్చింది. ఇక కుసకట్టనేమో అన్నకు సరిగ్గా మెల్లగా రాక కుసకట్ట మొత్తం నేను కింద పడడానికి అయితే ఇక అట్లా ఇట్లా గుంజి కట్టి అయితే మెల్లగానే అయితే బయటికి వెళ్ళేసినాం. ఇక చూడు రొంగినాయి మొత్తం. మనకు పెద్ద పెద్ద స్టన్స్ అవుతుంది అనమాట. ఇక మొత్తం పెద్ద పెద్ద దూరాలు కూడా అవుతుంది. ఇక దానికి కూడా బండి కూడా పాపం బద్దలు పడిపోతాను అనమాట. ఇక ఏమనుకోకూడదు అట్లా అన్నీ. ఇక మన పల్లెటూరు భాష ఎట్లుంటుంది అట్లా ఉన్నమాట. ఇక చిన్నగానైతే ఎక్కుతుంది. ఎట్లుంటుంది ఇక కొద్దిగా తిప్పలవాడు అయితే ఇక ఎక్కుతుంది అది చిన్న మెల్లమెల్ల. ఇక మళ్ళా ఊరం వచ్చింది. ఇక మొత్తం ఊరాల ఎక్కువ దిగుడు అవుతుంది. అయితే చిన్న ఉన్నాయి అన్నట్టు మళ్ళీ చిన్న ఉండేసరికి చిన్న ఊరాలు చిన్న మళ్ళు పెద్ద పెద్ద ఊరాలు ఇక మంచిగా సెట్ అయిందనమాట. మా తగ్గట్టే ఉన్నాయి అవి కూడా. ఇక అన్నీ పెద్ద ఉన్నాయి ఊరాలు. గట్ అయితే మేము ఫస్ట్ వచ్చిన సైడ్ అయితే పెద్ద ఉండే ఊరాలు. ఊడు ఎట్లా ఎక్కుతాను పాపం. దానికైతే దమ్ అవుతుంది బండికి దమ్మే, దాని మీద దూరటోళ్ళకు కూడా దమ్మే. కాకపోతే వాళ్ళు చెప్పుకోరు. ఇటు సైడ్ అయితే ఇది వచ్చే సైడ్ అయితే చిన్నగా ఉన్నాయి అనమాట. అటు సైడు పెద్ద ఉండే. మేము ఫస్ట్ దిగిన కీలు అయితే ఘోరం చాలా పెద్దగా ఉండే అసలు అటు సైడు. ఇక మెల్లగానైతే ఈ ఊరం కూడా ఎక్కింది. ఒక్కొక్క ఊరం ఎక్కుతా అంటే ఒక్కొక్క తీరుగా అనిపిస్తుంది. అది ఊరాలు ఎక్కుతా ఆడ భయం అవుతుంది. ఇక మొత్తం ఊరాలు ఎక్కడైతే అయిపోయింది. ఇక అన్నీ ఎక్కడైతే కంప్లీట్ అయింది. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో లాంగ్ అయిందనమాట, అందుకే ఆఫ్ చేస్తాను.